నమస్తే, వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. ఏపీ ఎస్ఆర్టీసీ బస్టాండ్లో కనీస సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పరిశీలన చేస్తున్నట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి స్పష్టం చేశారు. నూజివీడు పట్టణంలో ఏపీ ఎస్ఆర్టీసీ బస్టాండ్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బస్టాండ్లో ఉన్న ప్రయాణికులను సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బస్సులో ప్రయాణిస్తున్న వారిని వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బస్టాండ్ మొత్తం కలియ తిరిగి బస్టాండ్ లో అమ్ముతున్న వివిధ రకాల వస్తువులను, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టిక్కర్లను పరిశీలించారు. బస్టాండ్ ప్రాంగణంలో టాయిలెట్లను ప్రాంగణం మొత్తం పరిశీలించి హైదరాబాద్ బుకింగ్ కౌంటర్ వద్ద కంప్యూటర్ పనిచేయడం పోవడంపై అసహనం వ్యక్తం చేశారు. బస్టాండ్ ఆవరణ మొత్తం సీసీ కెమెరాలు పెట్టాలని, దాని యొక్క కనెక్షన్ ను పట్టణ పోలీస్ స్టేషన్ కు ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ, ఇక్కడ బస్టాండ్ లో రోజుకి 18,000 మంది గమ్యస్థానాలకు చేరుతున్నట్లు తెలుస్తుందన్నారు. త్రాగునీరు, మరుగుదొడ్లు మెరుగుపరచాలని ఉందన్నారు. వాటిని అదే విధంగా ఆర్టీసీ డిపో మేనేజర్ కు పలు సూచనలు చేశామని, తప్పనిసరిగా బస్టాండ్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంపై మహిళలు చాలా ఆనందం వ్యక్తం చేశారని, అదే విధంగా పోలీసు సేవల గురించి కూడా అందరికీ అవగాహన కల్పించేలా పోస్టర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. నీకు ఎందుకు అసలు వీడియోలు అర్థం వచ్చేస్తావు? ఫోటోలు వీడియోలు తీసుకుంటావు. వీడియో మాకు అర్థం వస్తుంది, నీకెందుకు అర్థం వస్తుంది అన్న? సీరియస్గా మాట్లాడుతుంది. ఎందుకు నీకు వీడియోలు ఎందుకు కావాలి? passengers plus employees. Last I just put it over on location. టాయిలెట్ ఒకటే మీకు నెగిటివ్ వచ్చినాయా? బస్సెస్ మన ఆర్టీసీ స్టేషన్ నూజివీడికి విజిట్ చేయడం జరిగింది. మనకు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లా ఇన్పుట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా పనిచేస్తున్నాయని చెప్పేసి మనకు టైం టు టైం గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ రావడం జరిగింది. అందులో మన జిల్లాలో 3 మేజర్ స్టేషన్లు ఉన్నాయి. ఏలూరు ఆల్రెడీ ఇన్స్పెక్ట్ చేశాను. సో ఈ రోజు నూజివీడికి రావడం జరిగింది. బేసిక్ ఫెసిలిటీస్ పబ్లిక్కి ఏమేమి కావాలి, అది ఎట్లా ఉన్నాయి, దాన్ని ఇంప్రూవైజ్ చేయడానికి స్కోప్ ఎట్లా ఉన్నాయి, పబ్లిక్ ఒక ఫీడ్బ్యాక్లు కూడా తీసుకోవడం జరిగింది. సో దాని వరకు ఇప్పుడు చూసుకుంటే అరౌండ్ 18,000 మెంబర్స్ ఒక రోజు మొత్తం ఫుట్ఫాల్ ఈ స్టేషన్లో ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా మేము చేయవలసిన డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్ ప్రపోజల్స్ కూడా ఉన్నది ఇప్పటికి సరిపోతుంది, కానీ ఇంకా మనకు స్కోప్ ఉన్నాయి. కాబట్టి కొత్త టాయిలెట్ ప్రపోజల్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇంకా ఒక వారంలోనే ఆర్ఓ ప్లాంట్లు కూడా ఇన్స్టాల్ చేస్తాము డోనర్ ద్వారా అని చెప్పేసి కూడా మన ఆర్ఎంఆర్టీసీ చెప్పడం జరిగింది. అది కాకుండా పబ్లిక్ సేఫ్టీ కోసం కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి రిపేర్ చేసుకోవడం అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది పోలీస్కి డైరెక్ట్గా కనెక్షన్ కూడా ఇవ్వమని చెప్పాము. ఉమెన్ హెల్ప్ లైన్, చైల్డ్ హెల్ప్ లైన్ చెప్పేసి మనకు జిల్లాలో మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక నంబర్లు ఇచ్చి ఉన్నారు. 1098 అని చైల్డ్ హెల్ప్ లైన్, 181 అని ఉమెన్ హెల్ప్ లైన్. అది కాకుండా డొమెస్టిక్ వైలెన్స్, చైల్డ్ మ్యారేజ్ అలాంటి ఇన్పుట్స్ ఇక్కడ ఫుట్ఫాల్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏదో తెలిసిన వాళ్ళు చూస్తే రేపు అవసరం ఉన్నప్పటికీ వాడుకుంటారు. సో అందువల్ల ఇలాంటి కామన్ పాయింట్స్ పెట్టమని కూడా చెప్పడం జరిగింది. అది కూడా తొందరగానే ఇన్స్టాల్ చేస్తామని చెప్పాము. అది కాకుండా ఇక్కడ ఉన్న షాప్స్ లో ఏం అమ్ముతున్నారు క్వాలిటీ కూడా మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకొని టైం టు టైం అది ఇన్స్పెక్ట్ చేసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో త్వరగానే పాజిటివ్ ఫీడ్బ్యాక్ లో ఆల్రెడీ ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. 40% లో స్టార్ట్ చేసాము, ఇప్పటికీ ఒక 60-70% ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. ఇంకా కొన్ని
ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అవి అడ్రస్ చేసుకుంటామని మొన్న డిఆర్సీ మీటింగ్ లో కూడా మన ఆనరబుల్ హౌసింగ్ మినిస్టర్ గారు కూడా ఈ ఆర్టీసీ నూజివీడు కొంచెం చూడండి, బికాస్ ర్యాంకింగ్ లో కూడా కొంచెం స్కోప్ లో ఉన్న ఇంప్రూవ్మెంట్ కి చెప్పడం జరిగింది. సో ఆదేశం మేరకు ఒకసారి ఇన్స్పెక్ట్ చేసుకొని వీళ్ళు చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్ అయినా ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయవచ్చు కూడా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఎన్ని ఉన్నాయి సర్వీసెస్? సో ఇప్పుడు మన సర్వీసెస్ ఫస్ట్ స్టేషన్ ఫెసిలిటీస్ చూస్తున్నాము. సర్వీసెస్ కావాలంటే ఇంకా అదనంగా బస్సెస్ కావాలి. సో దానికి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ఎస్టిమేషన్స్ ఎన్ని బస్సెస్ కావాలి, ఏ రూట్లు ఎక్కువ అడుగుతున్నారో కూడా మన డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఆల్రెడీ వర్కౌట్ చేసి పంపించడం జరిగింది. సో దాని వరకు ఏమైనా మనకు బస్సెస్ వస్తే మీరు చెప్పినట్టు ప్రియారిటీస్ చూసుకొని అక్కడ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేడం రాత్రి 10:30 హైదరాబాద్ లాస్ట్ బస్ ఇక్కడ డిపో కంట్రోల్ గారు ఎవరు ఉంటారు మేడం, కొన్ని లైట్స్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు, కొన్ని అసాంఘిక కార్యక్రమాలు వెనకాల మారుతుంది మేడం. సో అందుకే ఫస్ట్ థింగ్ అదే అబ్జర్వ్ చేసాము. సో ఇప్పుడు మనిషి ఉండాలంటే మెయింటెనెన్స్ ఒకరు ఉంటే సరిపోతుంది, కానీ లైట్ ఎందుకు ఆఫ్ చేస్తున్నారంటే ఎలక్ట్రిసిటీ సేవింగ్స్ కావాలనేది కూడా కరెక్టే. దానికి బదులుగా మనం ఏం చేస్తామంటే పోలీస్ సెక్యూరిటీ, పోలీస్ కంట్రోల్ రూమ్ కి డైరెక్ట్ గా సీసీ కెమెరాలు మీరు చెప్పిన ఏ యాంగిల్ లో ఉన్నాయని కవరేజ్ చూసుకొని వాళ్ళకి లైవ్ లింక్లు ఇచ్చేసి మనం ఎవరొకరు మెయింటైన్ చేస్తున్నారు అన్నది మనకు ఉంటుంది, కాబట్టి అది ఏర్పాటు చేస్తాం. మేడం డిపోలో కొంతమంది ఎంప్లాయీస్ అంటే పోస్టింగ్ ఇక్కడ జాబ్ అన్న వేరే సెంటర్ లో జాబ్, వేరే సెంటర్ లో చేస్తే నేను ఒప్పుకుంటాను. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. నువ్వు వి విల్ వెరిఫై ఇట్. ఇప్పుడు వేరే సెంటర్ లో పని చేస్తే పర్వాలేదు, పనికి రావట్లా, ఇక్కడ బోగస్ అటెండెన్స్ ఉన్నాయంటే మీరు చెప్పండి. వేరే సెంటర్ అనేది ఎట్లా ఎక్కడ ఇంపార్టెన్స్ చూసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, అదే ఒకసారి వెరిఫై చేయండి. వేరే ఏమైనా ఉన్నాయా? స్టేషన్ కంపారిటివ్లీ మీడియా ఇన్పుట్స్ ప్రకారం బాగానే ఉంటుందా?